ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి లగ్నమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలతో పాటు చాలా మంది నన్ను అడుగుతుందంటే మాలో ఉన్న బాధ ఏంటి, మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సిన అవి కూడా చెప్పండి అని అడుగుతున్నారు. అందుకని స్పెసిఫిక్ గా వాటి గురించి చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మీనం వారి గారు చూసుకున్నట్లయితే మీనం వారికి సాధారణంగానే వాళ్ళకు ఉండే లక్షణం ఏంటంటే జీవిత అన్వేషణ. అసలు ఎందుకు పుట్టాను, ఎటు వెళ్తున్నాను అన్న పరిస్థితి అన్వేషణ అధికంగా ఉంటుంది. అయితే ఈ యొక్క రాశి వారికి గైడింగ్ నేచరు ఒక గొప్ప గురువుగా ఉండేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. మంచి చేయాలి, సొసైటీకి ఏదైనా చేయాలి, లేకపోతే స్పిరిచువల్గా ఏదైనా సాధించాలి, ఇంకొంతమందిని సాధన మార్గంలో తీసుకెళ్ళిన లక్షణం 100% ఉంటుందన్న డౌట్ లేదు. కాకపోతే ఈ గురువు ఏమైనా పాడైతే అంటే 1% ఆఫ్ కేసెస్ లో గురువు పాడవుతాడు. అప్పుడు మాత్రం వీళ్ళు బయటకు వెళ్ళాగా లోపలికి ఇంకోలాగా, అంటే బయటకు మాత్రం గురువులాగా ఉంటూ లోపల చేసేటువంటి చేతనాలన్నీ జరుగుతుంటాయి. ఎవరికి ఓన్లీ 1% ఆఫ్ పీపుల్ మాత్రం 99% మంచి వాళ్ళే ఉంటారు. మీనలో పుట్టారంటేనే వాళ్ళ ఆఖరి జన్మను కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇందులో ఉండేటువంటి నక్షత్రాలు కూడా పూర్వభద్ర 4వ పాదం ఉంటుంది. ఇంకా ఎక్కువగా స్పిరిచువల్ లైన్ లోకి ఎక్కువ తీసుకెళ్ళడానికి, మెంటల్ గా ఎప్పుడు కూడా వాళ్ళు ఆ యొక్క ఆలోచనలోనే ఉండడానికి ఎక్కువ తోడ్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పూర్వభాద్రతో పాటు ఉత్తరాభాద్ర నక్షత్రాలను పుట్టిన వారికి మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్స్ కూడా ఎక్కువగా చూస్తారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వాళ్ళు చేసేటువంటిది ఏదైతుందో కర్మలో కూడా వాళ్ళు దాన్నే ఎక్కువగా చూపిస్తారు. అంటే వాళ్ళు చెప్పడమే కాకుండా చేసి కూడా చూపిస్తారు పూర్వభద్ర వాళ్ళు. ఇక రేవతి నక్షత్రం వారు కనుక చూసుకుంటే బిజినెస్ చేస్తారు, కానీ ఆ బిజినెస్ కూడా కొంచెం దైవ కర్మగా భావిస్తూ బిజినెస్ చేసేవాళ్ళని చాలా మంది చేశారు. అయితే ఇక్కడ సీక్రెట్ సైన్స్ ఏవైతే ఉన్నాయో 9వ స్థానము 12వ స్థానము సీక్రెట్ సైన్స్ అవుతాయి. అక్కడ అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి, వీళ్ళు ఆ లగ్నం పాడైపోయి కొన్నిలో అధిక గ్రహాలు ఉంటే బయటకి వాళ్ళు స్పిరిచువల్ గానే ఎక్కువగా ఉంటారు, సీక్రెట్ అఫైర్స్ పెట్టుకోవడంలో కూడా వాళ్ళకి ఎక్కువగానే ఉంటాయి. ఇది కుమ్మంలో అధిక గ్రహాలు ఉంటాయి. మీనం వారికి ఇది మ్యాండేటరీ పెట్టుకోండి. దాని మహాదశలు రావాలి, అది బాగా పాడవాలి. అప్పుడే అందరికీ కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే మీనం వారికి 9వ అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి, అప్పుడు వీళ్ళ దగ్గర ఎంత సేవింగ్స్ ఉన్నాయి ఎవరికి చెప్పరు, అసలు చెప్పరు. మనకి అర్థం కాదు. 1000 రూపాయలు ఏదో బస్సుకి డబ్బులు అడుగుతున్నా డబ్బులు ఏమనుకుంటాం. కానీ నేను చాలా మంది చూసింది ఏంటంటే వీళ్ళ లగ్నంలో జన్మించారు, వృశ్చికంలో అధిక గ్రహాలు ఉన్నాయి, కొన్ని లక్షల రూపాయలు బ్యాంకులో ఉంటాయి, కానీ బయటికి మాత్రం 10 రూపాయలు ఉన్నాయి అలాగా అన్నట్టు తిరుగుతుంటారు. అది నేను చాలా స్పష్టంగా చూసి, అందులో ముఖ్యంగా వృశ్చికానికి అధిపతి అయిన కుజుడే కనుక అందులో ఉంటే ఆయన ధనాధిపతి కూడా అవుతారు. వీళ్ళ దగ్గర ఎంత మనీ ఉంది అనేటువంటిది ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వనివ్వరు. ఇక వీళ్ళు ఎక్కువగా బాగా అంటే లైఫ్ లో బాగా పైకి రావాలి అనుకుంటే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కర్కాటకము ఇలా అనుకున్నాం. అక్కడి నుంచి 8th లార్డ్ అంటే మేషానికైతే కుజుడవుతాడు, వృషభానికైతే గురువు అవుతాడు, మిథునానికైతే ఆ యొక్క శని, కర్కాటకానికి అయితే శని, సింహానికైతే మరలా గురువు, కన్యకైతే కుజుడు, తులకైతేనేమో శుక్రుడు అవుతాడు, వృశ్చికానికి బుధుడు, కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు, మకరానికైతే రవి, కుంభానికి బుధుడు, అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క రాస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు. అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్, సీక్రెట్ లార్డ్ ఇస్ డిఫరెంట్. అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి కనుక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ ఎప్పుడుగా ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడ్డా కూడా అయితే ఏమైంది నేను చేస్తున్నా, అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది. ఇది 8th లార్డ్ పాడైనా 8th హౌస్ లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది. కొంతమంది చూడండి సిగరెట్ తాగుతుంటారు, కొంతమంది సీక్రెట్ గా
డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము. అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి, తెలియనట్టుగానే ఉండండి. అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా. అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం, మీ ముందే సిగరెట్ తాగడం, మీ ముందే చాలా మంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా అఫైర్స్ ఉంటుంటాయి కొంతమందికి. అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్ గా, అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు, నీ ప్రవర్తన ఇలా నేను ఇలా చేస్తున్నా అంటారు. కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించవచ్చు, అడిగేస్తారు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే. వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ముఖ్యం. అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో 12వ స్థానాన్ని పరిశీలన చేయాలంటే 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు, ఎంత బలంగా 12వ అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు. ఇది డ్యామ్ షూర్ గా జరుగుతుంది. కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి 12వ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం, ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం, ఇది చేయాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది. అంటే బయటకు కనబడేటువంటి వేరు, అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు. అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి 9 గ్రహాలు వృశ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే స్కార్పియో సైన్ లో వారికి గ్రహాలున్నా, కుంభరాశి వారికి గ్రహాలున్నా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ, అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి, లేనట్లయితే బయటకు ఒకలా మాట్లాడితే లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కానివ్వండి. ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అలాగే కుంభంలో కానీ. అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనేటువంటి ఒక ఎత్తు అయితే, కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు. అంటే ఏమిటి, కొంతమంది చూడండి పలా దగ్గర నీళ్లు పడతాయండి, అంతర్గతంగా ఉంటాయి, వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి. ఇంకొంతమంది పలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది, అంటే కొంచెం డయాగ్నోసిస్ కూడా అందనేటువంటి కొన్ని రోగాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ, వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు, సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ స్టూడెంట్ గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి.